కుప్పం ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహిళపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి ఫోన్ చేసి ఆదేశించారు. అయితే నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు సీఎం. భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్య శిరీషను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు వడ్డీ వ్యాపారి మునికన్నప్ప. బాలుడు ఏడుస్తున్నా కనికరించలేదు. ఈ దృశ్యం అందర్నీ కలిచివేసింది. కుప్పంలో జరిగినటువంటి ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహిళపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి ఫోన్ చేసి ఆదేశించారు. అయితే నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు సీఎం. భర్త చేసిన అప్పు తీర్చలేదని భార్య శిరీషను చెట్టుకు కట్టేసి దాడి చేశాడు వడ్డీ వ్యాపారి మునికన్నప్ప. బాలుడు ఏడుస్తున్నా సరే కనికరించలేదు. ఈ దృశ్యం అందర్నీ కలిచివేసింది. కుప్పంలో జరిగినటువంటి ఘటనపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక మహిళను అప్పు తీర్చలేదని వడ్డీ వ్యాపారి చెట్టు కట్టేసి ఆమెను కొట్టడంతో పక్కనే ఆ బాలుడు ఎంత ఏడుస్తున్నా కనికరించకుండా చాలా కిరాతకంగా ప్రవర్తించడంతో సర్వత్రా ఇప్పుడు వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ ఘటనకు సంబంధించి స్పందించడం జరిగింది. మహిళపై దాడి చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి అంటూ ఎస్పీకి వెంటనే ఫోన్ చేసి ఆదేశించారు సీఎం. అయితే నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.